తెలుగువారి పెదాలపై చిరునవ్వు చెరగకుండా చూసే హాస్య బ్రహ్మ బ్రహ్మానందం గారు 70 వసంతాలు పూర్తి చేసుకున్నారు. ఆదివారం హైదరాబాద్లో జరిగిన ఆయన 70వ పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఒక సాధారణ అధ్యాపకుడిగా జీవితాన్ని మొదలుపెట్టి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వరకు ఎదిగిన ఆయన ప్రయాణం నిజంగా ఒక అద్భుతమని చెప్పుకోవచ్చు. ఈ వేడుకకు ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుతో పాటు టాలీవుడ్ ప్రముఖులు హాజరై బ్రహ్మానందంను ఘనంగా సన్మానించారు. అయితే ఈ సందర్భంగా బ్రహ్మానందం గారు మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయ్యారు. తన 42 ఏళ్ల సినీ ప్రయాణాన్ని గుర్తు చేసుకుని కంటతడి పెట్టుకున్నారు. నా విజయానికి కారణం నా గొప్పతనం కాదు, అది ప్రేక్షకుల ఆశీస్సులే. నన్ను నమ్మి అవకాశాలు ఇచ్చిన జంధ్యాల గారు, రామానాయుడు గారు, ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి గారే నా ఈ స్థాయికి కారణం అని కూడా చెప్పుకొచ్చారు. చిరంజీవి గారు నాలోని టాలెంట్ను గుర్తించి నన్ను స్వయంగా వెంట పెట్టుకొని ఇండస్ట్రీ పెద్దలకు పరిచయం చేశారు. ఆహనా పెళ్ళంట సినిమా నా తలరాతనే మార్చేసిందని బ్రహ్మానందం గద్గద స్వరంతోనైతే చెప్పారు. ఇక మీమ్స్ ద్వారా ఈ జనరేషన్ కూడా దగ్గరైన బ్రహ్మానందం గారు నిన్ను నూరేళ్ళు ఇలాగే నవ్విస్తుండాలని కూడా మనం కోరుకుందాం. మరిన్ని అప్డేట్స్ కోసం సినిమా టీవీని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మిత్రులారా.